ఈరోజు ఒక సర్ప్రైజే నిజంగా. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కొంచెం ఫంక్షన్ అంటే వాళ్ళ బాబు పెళ్ళి. పాయసం చేసేసాను, ములక్కాయ మామిడికాయ కూర వండాను, అన్నీ సూపర్గా వండి పెట్టా. ఒక్క కూర మాత్రం మీకోసం దాచిపెట్టా, మీకు చూపించి చెయ్యాలని. గుత్తి వంకాయ మీకు చూపిద్దామని అట్టి పెట్టా. ఇదిగో చూడండి అమ్మా, ఇది చక్కగా మగ్గుతున్నాయి. ఇందులో ఉల్లిపాయ లేరు, ఇట్లా నూరేస్తున్నా. అది ఓకే అమ్మ, అయిపోయింది. సూపరు. పాయసం నెయ్యి కాసి జీడిపప్పులు కిస్మిస్ అన్నీ పోసి సూపర్గా చేశా. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు ఒక సర్ప్రైజే నిజంగా. ఎందుకంటే మామూలుగా వంట చేసుకుంటాం, ఏదో మిషన్ పెట్టేసుకోవటమే ప్రతిరోజు. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కొంచెం ఫంక్షన్ అంటే వాళ్ళ బాబు పెళ్ళి. నిన్నంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినేసి వచ్చారు, భోజనాలు చేసి వచ్చారు. ఇవాళ వాళ్ళ ఇంట్లోకి వస్తున్నారంట భోజనాలకి ఓ 10 మంది. పాపం వాళ్ళు రాత్రి చాలా లేట్ అయిపోయింది, కాకినాడ దగ్గరికి వెళ్ళారు. కారులో వచ్చి లేట్ అయిపోయింది. వస్తూ నాకు ఫోన్ చేసింది మా ఫ్రెండ్. కొంచెం ఒక రిక్వెస్ట్ అండి, ఇలా నేను లేట్ అవుతుంది, మా దగ్గరికి 10 మంది భోజనాలకు వస్తున్నారు, పిల్ల తరపు వాళ్ళు, ఏమైనా కొంచెం కూరలు చేసి ఇవ్వగలరా అని. ఇప్పుడు యూట్యూబ్లో చేయటమే కదా, అందరికీ అనిపిస్తుంది కదా. మీరందరూ ఎంత అడుగుతున్నారు, అమ్మ మీ కూరలు తినాలమ్మా, మీరు బాగా తింటున్నారమ్మా, మీ కెమెరామ్యాన్ తింటున్నాడమ్మా, అదృష్టవంతురమ్మా, అది ఇది అంటున్నారు కదా. అలాగే బయట జనాలకు కూడా, మా బ్లాకుల్లో వాళ్ళకి కూడా ఉందిగా అలాగే. అందుకోసం అడిగింది. నేను సరేలే అన్నాను. వాళ్ళు పెళ్లి విషయం, అది కాకుండా వాళ్ళు ఇంట్లో లేరు, బయటికి వెళ్ళి వచ్చారు, 4 రోజుల నుంచి లేరు వాళ్ళు. తెలిసిన పని నాకు, నేను చేయగలిగిన పని, నాకు ఇష్టమైన పని వేరే వంట. అందుకని ఆవిడ అడిగిన వెంటనే ఓకే చెప్పేశాను. చెప్పేసి పొద్దున్నే 6 గంటలకి వెళ్ళి, న్యాయంగా అయితే నేను లేవను, పొద్దున్నే 6 గంటలకి లేచి వాళ్ళకన్నీ వంటలు ఇవి కావాలని చెప్పారు, కూరలు అవన్నీ నేను చేసేసా. పప్పు ఆనపకాయ వండా, సాంబార్ పెట్టా, దోసకాయ టమాటా కొత్తిమీర అన్నీ సూపర్గా చట్నీ చేశా, మళ్ళీ పులిహోర చేశా, పాయసం చేసేసాను, ములక్కాయ మామిడికాయ కూర వండాను, అన్నీ సూపర్గా వండి పెట్టా. ఒక్క కూర మాత్రం మీకోసం దాచిపెట్టా, మీకు చూపించి చెయ్యాలని. గుత్తి వంకాయ కూర ఇంతవరకు మీకు చేయలే నేను. అందుకని గుత్తి వంకాయ కూర మాత్రం మీకు చూపించే వండాలి. అన్నీ రెడీ చేసి అక్కడ పెట్టుకున్నా. వచ్చిన తర్వాత మీకు చూపించి అప్పుడు వండుతానండి. గతి అవన్నీ వంటలు చేసి పెట్టేసా టేబుల్ మీద. గుత్తి వంకాయ కూర మాత్రమే వండాలి. ఇప్పుడు మీకు చూపిస్తా, ఇంతవరకు చూపించలేదు కాబట్టి మీకు చూపించినట్టు ఉంటుంది వీడియో. నేను చేసిన వంటలన్నీ మీరు చూస్తారు. అమ్మ ఎవరికో కూడా వంట చేసి పెట్టారు ఒక పెళ్లి సందర్భంగా. 10 మందో 12 మందో 15 మంది, ఎంతమంది అయితే ఏమైంది, ఒక నా చేతి వంట తింటున్నారు కదా పెళ్లి సందర్భంగా వాళ్ళ ఇంట్లో. అందుకోసం చేశానమ్మా. టేస్ట్ నాకు కూడా ఇప్పుడు ఎవరైనా తినాలి, మా ఇంటికి వచ్చే ఫ్రెండ్స్ నేను భోజనాలు పెడతానే ఉంటాను కదా, బయట వాళ్ళని ఎలా పిలవాలి ఎలా తెలుస్తుంది, తెలియదు కదా. మీలో ఎంతమంది అమ్మ మేము తినాలనేది. సందర్భం వస్తే మాత్రం తప్పకుండా మీరు నా చేతులతో భోజనం చేసి వెళ్దురుగానమ్మా. చాలామంది అడిగారమ్మా మీ వెండి కంచంలో భోజనం పెడతారా మీకని. తప్పకుండా పెడతా, ఓకేనమ్మా. ఇప్పుడు మీరు ఆ వంకాయ కూర వండుతాం ఎలాగ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. వెళ్ళే ముందు మీకు ఇంట్లో శనగపిండి అయిపోయింది. ఇదిగో పచ్చిశనగపప్పు తెప్పించా, ఒక 1/2 కిలో తెప్పించి దీన్ని శనగపిండి పెడతా. శనగపిండి ఇంట్లో అవసరం, ఏదో ఒకటి ఉండి. ఇప్పుడు పండగలు వచ్చేస్తున్నాయి కదా, కొంచెం శనగపిండి ఉంటే ఇంట్లో. అప్పుడు ఎప్పుడో పట్టా, చాలా రోజులైంది శనగపిండి పెట్టి. మళ్ళీ ఒకసారి పెడదాం. మధ్య ఆయిలే పడుతున్నాను కదా, మొన్న పసుపు పెట్టాను, మళ్ళీ వాళ్ళ శనగపిండి పడుతున్నా. ఓకేనమ్మా. శనగపిండి ఎంత 2 మినిట్సే కదా ఇది. ఈ మిషను ఇదిగో చూడండి, ఇది 2 మినిట్స్ దీని పని. ఆయిల్ అన్న 20 మినిట్స్ పడుతుంది, ఇది 2 మినిట్సే కదా. 2 మినిట్స్ ఈ పని అయిపోయింది అనుకో, వెళ్ళిపోతాయి ఇక నేను. ఓకేనమ్మా. తెలుసు కదమ్మా ఈ మిషన్ గురించి, మీకు తెలుసు కదమ్మా. మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్. ఏదేసినా సరే పొడి చేసుకోవాలనుకునేది ఏదేసినా 2 మినిట్స్లో పౌడర్ అయిపోద్ది. నేను మిరపకాయలే పట్టేస్తున్నాను, చూసారుగా. మిరపకాయలు, ధనియాలు,
అన్ని జీలకర్ర మెంతులు అన్నీ వేసి మిరపకాయలు పెట్టేస్తున్నాను కదా, కారం కూరలో వేసుకునే కారం సూపర్గా ఉంటుంది. పడుతున్నాను, పసుపు పడుతున్నాను, కొబ్బరి పడుతున్నాను పొడికి, అన్నీ ఇది అదేం లేదు. రాగులు పడుతున్నాను, గోధుమలు పడుతున్నాను, పచ్చిశనగపప్పు 2-3 సార్లు పచ్చిశనగపప్పు పెట్టాను, బియ్యం పట్టాను, బియ్యం పిండికి అన్నీ పడుతున్నానమ్మా. దీనికి చెప్తున్నానమ్మా, ఒక 2 మినిట్స్లో మన పని టైమే వేస్ట్ అవ్వదు, ప్లేస్ వేస్ట్ అవ్వదు. ప్లేస్ చూసారుగా, సామాన్లతో పాటు పక్కన పెట్టేసుకోవడమే కబోర్డ్లో. ఇది ప్లేస్ ఎక్కువ ఆక్రమించుకోదు, డబ్బులు ఎక్కువ కూడా కాదు. మీరు మిక్సీలు కొంటల్లా, మిక్సీలు టైం అంటే వేడెక్కిపోతాయి. ఇదేమీ లేదు, 2 మినిట్స్తో దానికి అదే ఆగిపోద్ది. 2 పెట్టేసి మనం ఆపేస్తే దానికి అదే పౌడర్ అయిపోయి ఆగిపోద్ది మిషన్. చాలా ఈజీ ప్రాసెస్ పౌడర్ చేసుకోవాలంటే. చాలామంది తీసుకున్నారమ్మా, తప్పకుండా మీరు తీసుకోండి. ఇది ఈ రోజుల్లో పెద్ద విల ఏం కాదు. ప్రతి వాళ్ళు మిక్సీలు కొనుక్కునే వాళ్ళు లేరు కదా బయట. మిక్సీ కొనుక్కోవడానికి వెళ్దాం అనుకున్నవాడు మాత్రం ఇది చాలా ఉపయోగం. ఇది కొనేసుకోండి. ఎంత ఉపయోగం అంటే ఇంత పిండి ఒకేసారి వచ్చేస్తుంది. ఇంత శనగపప్పు చక్రాలు చేసుకోవటానికి అన్నీ 2 మినిట్స్లో ప్రాపర్గా పిండి వచ్చేసే మిషన్ ఇది. ఓకేనమ్మా, ఇది తెలుసు కదా, మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండరు. దీని నెంబరు మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మళ్ళీ నా వీడియో చూసేటప్పుడు మీరు టీవీలో వస్తుంది, టీవీనో ఫోనో మీరు దేంట్లో చూస్తుంటే దాంట్లో వస్తుంది. 9030313387 అమ్మ. ఈ నెంబర్కి ఒక్క కాల్ చేయండి మీరు, అంతే. వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు. ఆల్ ఇండియా మొత్తం హోమ్ డెలివరీ ఫ్రీ. ఓకేనమ్మా. ఇక ఇప్పుడు దీన్ని పట్టుకుందాం. ఇదిగో ఇది ఇట్లా మీ ముందుకి మీ పక్కకి ఇట్లా టైట్ చేశానా, ఇట్లా చేసుకోవాలి. అందుకని ఇప్పుడు పోసిన తర్వాత మీకు చూపిస్తా. ఇదిగో చూసారా, ఇదిగో మూత చూడండి, 1/2 కిలోనే ఇది. ఇది చూడమ్మా, ఇది ఎలా టైట్ చేయాలి. ముందు ఇలా టైట్ చేసి ఇదిగో ఇటు ఫ్రంట్కి, అది ఇది ఇటు, ఇది నా పక్కకి. ఇదిగో చూశారు కదమ్మా, ఆల్రెడీ స్విచ్ ఆన్ చేసి పెట్టాను. ఇది ఈ బటన్ని 2లో పెట్టుకోవాలి. ఇక్కడ ఈ స్విచ్ని 2లో పెట్టుకుంటే ఇటు 2 వరకు తిప్పితే ఇక అంతే, మనం ఏం చేయక్కర్లే. దానికి అదే 2 మినిట్స్ తర్వాత ఆగిపోద్ది. స్టార్ట్ చేస్తాను చూడండమ్మా. చూడండమ్మా, ఇక్కడ వేడెక్కటం కానీ ఏమీ లేదు. ఇదిగో కిందది కూడా వేడెక్కల, ఇదంతా క్లియర్గా ఉంది. ఇది మాత్రమే కొంచెం వేడెక్కుద్ది, ఈ కిందది కూడా వేడెక్కదు. మిషన్ ఉన్నది కూడా వేడెక్కదు. ఇదంతా చల్లగా ఉంది. ఇది అయిపోయింది కదా 2 మినిట్స్. ఒకటి తెద్దాం ఇక. ఇదిగో ముందు ఇటుని ఓపెన్ చేద్దాం. ఇటు బ్యాక్కి ఇందా కదా ఫ్రంట్కి పెట్టాను. ఓ చూసారమ్మా, ఇక పడుతుందేమో, ఇలా పెట్టేస్తా. ఇదిగో అమ్మ చూసారుగా, తుడిచేసాను మొత్తం ఇది శుభ్రంగా. ఇదిగో చూసారుగమ్మా, పౌడర్ చేసుకునేది ఏ సీడ్స్ అయినా సరే సూపర్గా 2 మినిట్స్లో అయిపోద్ది మీకు. చాలా రీజనబుల్ రేట్లు కూడా. ఇది చాలామంది కొంటున్నారమ్మా. మీరు కావాలనుకుంటే నిజంగా నా పేరు చెప్పండి, ఫోన్ చేయండి. ఆంటీ మాకు తెలుసానో, అమ్మ మాకు తెలుసానో చెప్పండి. ఎంతో కొంత తగ్గిస్తున్నారంట వాళ్ళు. చాలామంది వాళ్ళు ఛానల్ వాళ్ళే నాకు చెప్తున్నారు. వాళ్ళు కూడా మీ పేరు చెప్తున్నారమ్మా, మా అమ్మని మా ఆంటీ అని. అలాగే మీరు తప్పకుండా తీసుకోండి అమ్మా. ఏ మాత్రం మీకు అవకాశం ఉన్నా మీరు మాత్రం మిస్ అవ్వద్దు ఈ మిషన్ని. ప్లేస్ ఆక్రమించుకోదు. 2 మినిట్స్ పని, చేతుల్లో అప్పటికప్పుడు మనం పట్టించుకోవాలి. ఈ పిండి కొనాలన్నా కెమికల్ కలవకుండా రాదు మనకి ప్యాకెట్లో. ఇలా పట్టించినట్టు ప్యాక్ చేసి మనకి ఇవ్వరు, ఏదైనా వేస్తారు. ఇప్పుడు మనం పట్టించుకున్నట్టు శనగపప్పు తెచ్చాం, పట్టించుకున్నాం, అంతేగా. చూసారుగా, బియ్య పిండి, గోధుమలు పట్టించుకోవచ్చు ఫ్రెష్. ఆ గోధుమలు తీసుకొచ్చి పట్టించుకోండి. అక్కడ అది కంపెనీ ఇది కంపెనీ ఏవో చెప్తారు ప్యాకెట్లు వేసి. గోధుమలు అందరూ గోధుమలు ఒకటే కదా. గోధుమలు మన కళ్ళెదురు కూడా మనం పట్టేసుకుంటాం.
ఓకే అమ్మా, ఇక వెళ్దాం. మీరు మాత్రం అశ్రద్ధ చేయకుండా దీని మీద ధ్యాస పెట్టండి. ఓకేనమ్మా? ఓకే అమ్మా, అన్నీ అయిపోయినాయి కదా, వంటలు అన్నీ అయిపోయినాయి. మీకోసం వంకాయ కూర మాత్రం ఆల్రెడీ నేను కూడా ఎప్పుడు వండలే. సరే, అందుకని ఇది మీకు చూపిద్దామని చెప్పి అట్టి పెట్టాను అన్నమాట. గుత్తి వంకాయ మీకు చూపిద్దామని అట్టి పెట్టా. ఇదిగో ఇక మళ్ళీ నా ప్రాసెస్ నాదే. ఇదిగో మెంతిపిండి, ఎక్కువ కూర కదా, ఎక్కువ నూనె వేసాను, ఎక్కువ కూర, వంకాయలు ఎక్కువ ఉన్నాయి, అందుకని చూడండి. ఇదిగో ఇట్లా కోసా. అది ఇదమ్మా, ఇక ఇది మగ్గుతూ ఉంటుంది. ఇక మగ్గాలి, ఇది మగ్గుతుంది. ఇదిగో దీన్ని మూత పెట్టేస్తున్నా అంతే. ఇదిగో చూడండి అమ్మా, ఇది చక్కగా మగ్గుతున్నాయి. చూసారా ఎలా మగ్గుతున్నాయో? ఈ మగ్గుతూ ఉంటాయి. ఈ లోపల మీకు ఆ వంటలు చూపిస్తా, పదండి. ఓకే అమ్మా, ఇప్పుడు చూడండి, నేను చేసిన అన్నీ చూపిస్తా. ఇదిగో చూడండి, ఇదిగో పప్పు సొరకాయ వండేసా. పప్పు సొరకాయ టమాటాలు వేసి ఆనపకాయ పప్పు అంటారు కదా, అది చేశా. ఇదిగో చూడండి పులిహోర. ఇదిగో చూడండి ములక్కాయ మామిడికాయ, సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ మనకు కూడా నేను వండా ఒకసారి ములక్కాయ మామిడికాయ, అది. ఇదిగో చూడండి టమాటా దోసకాయ పచ్చడి, కొత్తిమీర వేసి తిరగమాత కూడా వేసేసా. ఇదిగో చూడండి పాయసం, సేమ్యా సగ్గుబియ్యం పాయసం చూడండి, అప్పుడే చేసి ఇక్కడ పెట్టా కదా, కొంచెం అలా ఉంది. అదిగో చూడండమ్మా, అదిగో సూపర్గా సేమ్యా సగ్గుబియ్యం పాయసం. ఇదిగో సాంబారు, సూపర్గా చెన్నై సాంబార్ లాగా సాంబార్ పెట్టేశా. అది వంకాయలు వేగుతున్నాయి, గుత్తి వంకాయ కూర. ఏం లేదు, మన యూట్యూబ్లో చూస్తున్నారు కదా నేను వంటలు చేయటం. మా అపార్ట్మెంట్స్ వాళ్ళే ఈరోజు మా అబ్బాయికి ఇల్లు చూసుకోవటానికి వస్తున్నారండి, మాకు సంబంధం ఖాయమైంది, మా ఇంటికి కూడా భోజనాలకు వస్తున్నారు వాళ్ళు, కొంచెం మీరు చేసి పెడతారా, టేస్ట్గా చేస్తారు కదా అని అడిగింది మా ఫ్రెండ్. ఎంతోమంది లేదు, 10-12 మంది అంతే. సరే టేస్ట్ చూపిస్తారంటున్నారు కదా వాళ్ళకి, బయట మీరు ఎంతోమంది తినాలి మీరు ఎలా అనుకుంటున్నారో వాళ్ళు కూడా అనుకుంటున్నారు కదా. సరే అందుబాటులో ఉన్నారు, వేరే అడిగారు, అందుకని ఇలా చేశాను అనమాట. 15 మందికని చేశా. పులిహోర, పాయసం, సాంబారు, ఆనపకాయ పప్పు, ములక్కాయ మామిడికాయ, దోసకాయ పచ్చడి, గుత్తి వంకాయ కూర. ఇవి వాళ్ళకి, రైస్ వాళ్ళు పెట్టేసుకుంటారు. ఇదమ్మా మీకు కూడా చూపిద్దామని. వంకాయ కూర ఆల్రెడీ గుత్తి వంకాయ వండలా నేను, అందుకని మీకు చూపిద్దామని అదొక్కటి వెయిట్ చేస్తున్నాను అనమాట. లాస్ట్లో అది మీకు చూపించేస్తే అయిపోతే. ఎన్ని నేను చేసేసుకుని, ఎన్ని వంటలు కెమెరామెన్ చేయటం కుదర, పొద్దున్న 6ంటికి లేచా. ఇన్ని వంటలు అంతసేపు చేయలేను. ఇవన్నీ చేసుకుని అట్టి పెట్టుకుని లాస్ట్కి ఒక కూర మీకు చూపిద్దామని. ఆల్రెడీ ఎప్పుడు వండలేదు వంకాయ, గుత్తి వంకాయ, అది మీకు చూపించేద్దామని ఉన్నానమ్మా. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నూరేసానమ్మా. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి ఉల్లిపాయలు వేయకూడదమ్మా దీంట్లో. ఇది ఇలా నూరేసేస్తున్నా చూడండి. ఇందులో ఉల్లిపాయలు లేరు, ఇట్లా నూరేస్తున్నా. అది ఇదిగో చూడండి అమ్మా, అల్లం వేసా, చూసారా? అల్లం చక్కగా నూరిన అల్లం వేసేసా. ఇప్పుడు ఇందులో ముద్దు ఉప్పు వేసుకుందాం. అదే సరిపోద్ది. అది ఉప్పు వేసాను, కొత్తిమీర వేసాను.
కొంచెమే వేస్తున్నాను కారం. ఇన్ని వంకాయలకి పొడి చేశాను. ఇందులో మిక్స్ చేసే పొడి ఉంటుంది కదా, అది చేసాం కదా. ఇదిగో చూడండి, ఇందులో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేయించి పొడి చేసిందమ్మా ఇది. ఇలాంటి వేపుళ్ళలో బాగుంటుంది అన్నమాట. అంతే, సూపర్గా ఉంటుంది. ఆ గుమ్మగుమ్మల వాసనలు వచ్చేస్తున్నాయి ఇప్పుడే. ఇదిగో చూడండమ్మా, పొడి మసాలా కొంచెమే, ఎక్కువ కాదు, అంతే. అది మూత పెట్టేద్దాం, కాసేపు సిమ్లో పెట్టేద్దాం మూత పెట్టేసి. ఓకే అమ్మ, అయిపోయింది. సూపరు. చూసారమ్మా, ఇప్పుడు గుత్తి వంకాయ వేపుడు కూడా వచ్చేసినాయి, రెడీ. అన్నీ రెడీ సూపర్గా. అదిగో అన్నీ ఇలా పెట్టేసాను చూడండి. అదిగో పప్పు, అదిగో పాయసం, ఇదిగో పులిహోర, ఇదిగో పచ్చడి, ఇదిగో ములకాయ మామిడికాయ కర్రీ, ఇది వంకాయ, ఇదిగో సాంబారు. ఓకే, అన్నీ ఓకే, సూపర్. చూసారమ్మా, ఈరోజు నా భోజనం. రోజు ఒక్క కూరే కదా, ఇవాళ చూడండి మా ఫ్రెండ్ మూలంగా, ఆవిడ పుణ్యం అంటే నేను చాలా వెరైటీలు చేస్తున్నాను చూశాను. ఇదిగో సాంబారు, ఇదిగో పప్పు, ఇదిగో ములక్కాయ మామిడికాయ కూర, ఇదిగో దోసకాయ పచ్చడి, ఇది పాయసం, ఇది పులిహోర, ఇది వంకాయ కూర చేశాను కదా. ఇప్పుడు ఇక అన్నం. ఈరోజు నేను స్పెషల్గా అన్నం వండాల, ఎందుకంటే పులిహోరకు వండాను కదా పొద్దున్నే. పులిహోర కలిపేసి మళ్ళీ ఏం వండుతాంలే అని చెప్పి అందులోదే కాస్త అన్నం తీసి పెట్టేశా, సరిపోద్ది అది. పులిహోరలో పాయసాలు ఇవన్నీ ఉన్నాయిగా, సరిపోద్ది అంతే. అదిగో చూసారా, ఇదిగో ఈ అన్నం, ఇది కలుపుకోవటానికి సరిపోద్ది. ఇప్పుడు ముందు కొంచెం పాయసం తింటా, తీపి కదా, కొంచెం పాయసం తింటా. సూపర్గా ఉంది పాయసం. నెయ్యి కాసి, జీడిపప్పులు, కిస్మిస్ అన్నీ పోసి సూపర్గా చేశాను నేను చెప్పుకోవడం కదలే, వాళ్ళు తిని చెప్తారు. వాళ్ళ చుట్టాలు వేరే పెళ్ళాళ్ళు, వాళ్ళ బాబు పెళ్ళి, వాళ్ళ ఇంట్లో భోంచేయటానికి వస్తున్నారు. న్యాయంగా వాళ్ళు చేసుకోగలరు. మంచి ఫ్రెండ్ నాకు. నిన్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంతా చేసుకుని దగ్గర కాకినాడ దగ్గర ఇంచుమించి ఎక్కడో, మళ్ళీ కారులో రాత్రి లేట్గా వచ్చారు వాళ్ళు. అప్పుడు నాకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు, కొంచెం ఇట్లా 10-12 మంది ఉంటారు, కొంచెం కూరలు అవి చేసి పెట్టగలరా, ఏమి అనుకోవద్దు అని. అనుకోవటానికి ఉందిలే, పెళ్లి సందర్భం, ఆ బాబు పెళ్ళి అవుతుంది, మాకు సంతోషమే. పెళ్ళి కుదిరింది, లగ్నాలు కూడా పెట్టేసుకున్నారు. అందులో వాళ్ళ చుట్టాలు వస్తారంటే ఫస్ట్ నా చేతి వంట తింటారు, అది ఇంకా నాకు ఆనందమే కదా. యూట్యూబ్లోనే కదా చూస్తున్నారు వంటలు. ఇప్పుడు స్ట్రైట్గా తినే ఇది వచ్చింది కదా, నాకు కూడా వాళ్ళకి రుచి చూపించే ఇది వచ్చింది కదా, అందుకోసం చేశాను అనమాట. చేస్తానులేమ్మా అని చెప్పి పొద్దున్న 6 గంటలకు లేచి అన్నీ రెడీ చేసేసి 12 వాళ్ళకి పంపించేశా. వచ్చి తీసుకెళ్ళిపోయాడు, పెళ్లి కొడుకే వచ్చి తీసుకెళ్ళాడు. వాళ్ళ అమ్మ వస్తే మీకు చూపించేదాన్ని, పిల్లాడు వచ్చాడు కదా అందుకే మీకు చూపించలే. ఓకే అమ్మ, అందుకని ఏముందంటే యూట్యూబ్లో వండుతున్నారు కదా, కొంచెం ఎవరికైనా ఆశ, మీ అందరికీ ఆశ లేదు అమ్మ మీ చేతి వంట తినాలి అని. అలా ఇవాళకి వాళ్ళకి కుదిరింది. ఇక్కడే పక్క బ్లాకే కదా, బ్రియార్సీలోనే. సరే ఇప్పుడు చూద్దాం. సూపర్గా ఉంది పాయసం. తర్వాత లాస్ట్లో తింటా, పులిహోర తింటా. సూపర్ అన్నట్టుందమ్మా. ఇది కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి. ఈ 2 కూరలు చూస్తా. ముందు నాకు పచ్చడి అంటే ఇష్టం, అందులో దోసకాయ పచ్చడి చేశా. చూస్తుండే పచ్చడి అంటే చాలా ఇష్టం.
ఇవాళ విషయం ఏంటంటే అన్నం పొదునుగా ఉంది. పొదునుగా అంటే కొంచెం అంటే మెత్తగా, నేను రోజు మెత్తగా వండుకుంటా కదా, ఈరోజు 1కి 3 నీళ్ళు పోసి చక్కగా మెత్తగా వండుకుని సూపర్గా తింటా కదా రోజు. ఈరోజు కొంచెం గట్టిగా ఉంది, ఎందుకంటే వండి చాలాసేపు అయింది. అది కాకుండా పులిహార వండిన అన్నం, పులిహార వండిన అన్నం కొంచెం పలుగ్గానే ఉంటుంది. మళ్ళీ ఏం వండుతానులే రెండోసారి అన్నట్టు అందరిదే కొంచెం వేడి మీద తీసి పెట్టేసి. పచ్చడి సూపర్గా ఉంది. ఇంకా వాళ్ళు తినుండరు, ఈ లోపల నేను టేస్టులు చూసేసుకుంటున్నా. పంచభక్ష పరమాన్నాలాగా నవకాయ పిండి వంటలు అంటారులే, అలా ఉంది వాళ్ళది. నిజంగా ఎవరిళ్ళకన్నా భోజనాలకు వెళ్ళినా కూడా నేను ఇన్నేసు తిన్నాను. ఈ పచ్చడో పప్పు ఏదో తినేస్తా. ఇప్పుడు నేనే చేశా కదా, ఎలా ఉందో చూడాలి కదా. అది పచ్చడి సూపరు. అన్నం పసతో చేశా, కొంచెం కొంచెం తినాలి ఇవన్నీ. ఇదిగో అమ్మ వంకాయ చూడండి. మీకు ఫస్ట్ టైం చూపించా ఇది వంకాయ కూర, ఎంత బాగుందో, అంత బాగుంది. అమ్మ అలా అంటుంది అనుకోబాకండి, నేను వండుతుంది చూపించా కదా మీకు, అలాగే వండండి, ఎంత బాగుందో. చూసారమ్మా, ఇప్పుడు ఇలా చేసా కదా, ఇది చూసి రేపొద్దున ఇంకా ఫ్రెండ్స్ ఎవరిని అడగొచ్చు కదా, చేయనని మాత్రం అన్నాం. ఎందుకంటే ఈ అవకాశం మా బ్లాక్స్లో ఉన్న వాళ్ళకి, ఇక్కడ బీఆర్సీలో ఉన్న వాళ్ళకి కనీసం అడుగుతున్నారంటే చేసి పెట్టాలని ఆశ నాకు ఉంటుంది. చేద్దాం, వీడియోలో చూడటమైనా తినాలని ఉంటుంది కదా. ఇప్పటికే అంటారు మీ ఇంట్లో భోజనాలు బాగుంటాయి, మీరు బాగా చేస్తారని. భోజనాల సందర్భం వచ్చినప్పుడే కదా చేస్తాం. వాళ్ళకి ఏదైనా సందర్భం వచ్చి చేయమన్నా కూడా చేద్దాం, తప్పు లేదులే అనిపించింది నాకు. టేస్ట్ చూడటానికే కదా, మనమేం భోజనాలు క్యాటరింగ్ కాదు, ఇది ఓన్లీ కూరలు పాయసం పులిహార ఇట్లా అన్నాలు అవన్నీ కాదు. ఓకేనమ్మా, అలా వండాను, చాలా బాగుంది, నాకే అనిపించింది. మా ఫ్రెండే కూడా, నా ఫ్రెండ్స్ అందరూ చూస్తారు, అందుకని. ఎంత బాగుందో వంకాయ, ములక్కాయ మామిడికాయ సూపర్గా ఉంది. భోజనాలు బాగున్నాయండి అనాలి కదా, మా పెళ్ళాళ్ళు కూడా చాలా బాగున్నాయమ్మా కూరలు. ఇది బాగాలేదు, అయ్యో ఎలా ఉందే అని నిజంగా అలా ఉంటే నాకు కూడా అనిపించేది. అన్నీ బాగున్నాయి. అన్నీ సూపర్గా ఉన్నాయి. ఆహా, ఇదిగో మామిడికాయ ఒకేసారి కోసి ప్రెజర్లో పెడతా కదా మామిడికాయ ముక్కలు, ఇలాంటి టైంలో సూపర్గా ఉపయోగపడతాయి. చూడమ్మా, పప్పు ఆనపకాయ వేసుకున్నాను. అదిగో పప్పులో ఆనపకాయ ముక్కలు కూడా నలగకుండా మెదుపుకుని తింటే సూపర్గా ఉంటుంది. పప్పులో ఏమన్నా కలిపేస్తాం కదా, దోసకాయ ఆనపకాయ, అవి నలగకుండా ఉంటే చాలా బాగుంటాయి. ఆనపకాయ పప్పు సూపర్గా ఉంది. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా తినడం మొదలుపెట్టారో లేదో, కానీ నేను తినేస్తున్నా. నేను చెప్తున్నాను కాబట్టి నేను తిన్న అన్నీ బాగున్నాయి. 100% వాళ్ళు కూడా చెప్పొచ్చు చాలా బాగున్నాయని. సాంబార్ ఇప్పుడు పోసుకోలేను, సాంబార్ బాగానే ఉంటాయి. తర్వాత రాత్రికి ఏమైనా వండుకోవటం వల్ల ఇడ్లీ వేసుకుని సాంబార్ వేసి తినటమో చేస్తా. ఇప్పుడు పట్టదు ఇక. మళ్ళీ ఆ పులిహార పాయసం ఇంకా తినలేదు కదా, అవి తినేయాలి.
ఓకే అమ్మా, ఉండండి. సాంబార్ ఏంటో కొంచెం తిందాం. సూపర్గా ఉంది. సాంబార్ అన్నంలో కలుపుకోలేదు, ఊరికే 2 చేతులు తాగాను. ఎంత బాగుందో, అన్నీ బాగున్నాయి. హాయ్ సాబా, రా రా, ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను, నువ్వు వచ్చావు. దా కూర్చో కూర్చో. ఏంటి విశేషాలు? ఆ రోజు లేను కదా, 1,00,000 రోజు 1,00,000 సబ్స్క్రైబర్ లేని రోజు లేదుగా నువ్వు. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కదా, సెలవు కప్పుదామని వచ్చాను. అబ్బో, చూసారా, ఆ రోజు లేదు బెస్ట్ ఫ్రెండ్ ఈవిడ. ఆ రోజు లేకపోవడం వలన శాల్వా కప్పడానికి ఈరోజు వచ్చిందనమాట. తీరా వచ్చినప్పటికి నేను మా షూట్లో ఉన్నాను. తనకి అది ఆడి మా ఆడియన్స్ కనిపిస్తావు. ఆ రోజు కనిపించలేదు కదా, అది నెక్స్ట్ బుధవారం కూడా కలిసి వచ్చింది. అది బుధవారం బుధవారమే, మళ్ళీ నెక్స్ట్ బుధవారం కూడా కలిసి వచ్చిందంటే అది నా అదృష్టం. అదే అదే. ఓకే ఓకే, కరెక్ట్గా సమయానికి వచ్చావు, కనిపిస్తావు కదా, సమయానికి వచ్చావు కదా. ఓ అబ్బో, ఇటు నుంచో అది. అబ్బో, థ్యాంక్ యూ సభా, థ్యాంక్ యూ సభా, చాలా థ్యాంక్స్. ఆ రోజు జనంలో లేకుండా సపరేట్గా తెచ్చావు, సపరేట్గా వేసావు. ఎంత వద్దాం అనుకున్నా కుదరట్లేదు. అదేలే పోన్లే, నువ్వు సపరేట్గా వచ్చావు, నీ రూటే సపరేట్. అది కాక ముఖ్యమైన పోయిన బుధవారం అని మళ్ళీ బుధవారమే అనుకున్నా నేను. ఓహో, పోన్లే, బుధవారమే చేయాలి. పోన్లే, బాగుంది, చాలా బాగుంది. చూసారా, మంచి సాలు తీసుకొచ్చింది. అది తర్వాత మడత పెట్టుకుంటా. ఈరోజు కొంచెం మన కుమారి ఉంది కదా, వాళ్ళకి అబ్బాయి పెళ్ళి, అన్ని లగ్నాలు అన్నీ పెట్టేసుకున్నారంట. వీళ్ళ ఇంటికి భోజనానికి వస్తున్నారంట. అందుకని పాపం నిన్న సాయంత్రం లేట్ అయిపోయింది వాళ్ళు వచ్చేటప్పటికే. అక్కడ దారిలో నుంచే నాకు ఫోన్ చేసింది, కొంచెం ఇలా 2-4 వంటలు ఏమైనా చేసి పెట్టగలరా, అన్నాలు వద్దు, కూరలు మాత్రం, కూరలో పాయసం పులిహార మీరు బాగా చేస్తారు కదా, కొంచెం రిక్వెస్ట్ అంటేను. దాందే ఉందిలేమ్మా, పెళ్లి సందర్భం కదా, అందరూ వీడియోలో చూసి తింటున్నారు, అందరూ తెగ ఎదురు చూస్తున్నారు. అందుకని చెయ్యండి అంది. ఫోన్లే అని నేను కూడా సరే చేస్తాలేమ్మా అని పొద్దున్న 6 గంటలకు లేచి వంటలన్నీ ఫినిష్ చేసి వాళ్ళకి 12 గంటలకు ఇచ్చి పంపించేసి, మంచి లగ్నానికి ఇచ్చినారు కాబట్టి అది మీ వాళ్ళకు కూడా అదృష్టం. మీ ద్వారా వాళ్ళకి వెళ్ళిందంటే వాళ్ళకి ఎంత అదృష్టమో. అందుకని పంపించేసాను అన్నమాట. పంపించేసి నేను కూడా ఫుడ్ తినేసి కూర్చున్నట్ట నువ్వు వచ్చావు. అది నీకు కూడా కొంచెం పులిహార పాయసం టేస్ట్ చెయ్యి, వచ్చావు కదా, ఆ రోజు తినలేదు కదా, అందుకని పాయసమే అదృష్టం ఉంది. ఆ రోజు నేను చేశా. ఎంత క్యాటరింగ్ చెప్పినా కూడా నేను పులిహోర పాయసం చేసి ఆ రోజు మీ చేతితో తినాలని, అది సేమ్ చూడండి, అది అన్నీ ఉన్నాయి, నీకు గిన్నెలో ఉన్నాయి, తీసి పెడతాను, సూపర్గా తిను. ఈ లోపల అదే తిన్నాను కదా శుభ్రంగా, మా వ్యూవర్స్తో మాట్లాడటాకని కూర్చున్నా నువ్వు వచ్చావు. అది చెప్తున్నా, నా అదృష్టం అది. పోయిన ఇప్పుడు అట్లే పులిహోర బాగా టేస్ట్ ఉంది, సూపర్ సూపర్. తిను, మనం ఎప్పుడు ఏం చేసినా బాగానే ఉంటుంది అంటావు కదా. బాగుంటుంది, మీరు ఏది చేసినా బాగుంటుంది. ఓకే అమ్మ, శుభ్రంగా తిన్నాను. మా ఫ్రెండ్ కూడా వచ్చింది, శాలువా కప్పింది. ఇదిగో కొంచెం పాయసం పులిహార పెట్టాను తనకు కూడా, తింటుంది. ఈ లోపల మీతో మాట్లాడాలి కదా. తిన్న తర్వాత నేను ఒక్క కూర పెట్టుకుని, ఒక్క అన్నం ఇంత పెట్టుకుని కూర అంత వేసేసుకుని తినటం కాదు. ఈరోజు అన్ని రకాల కూరలు అన్నీ తిన్నాను కదా. మా ఫ్రెండ్ చేయమంటానికి ఆవిడ పుణ్యం అంట, కూరలన్నీ వేసుకు తిన్నా, బాగా ఫుల్గా తిన్నా, పాయసం తిన్నా, పులిహోర తిన్నా, అన్నీ సూపర్గా తిన్నానమ్మా. వంకాయ కూర మీకు చూపించాను చూడు, సూపర్గా ఉంది, చేసుకోండి, చాలా బాగుందమ్మా. నిజంగా ఆ వంకాయ కూరతోనే అన్నం అంతా తినొచ్చు అన్నంత ఉంది. నేను ఈరోజు అన్నం కొంచెమే తిన్నాను కాబట్టి తెలియలే, చాలా బాగుంది. ఓకే అమ్మ, ఇందాక మీకేమి ఆ వంటల హడావిడిలో ఏమీ చదవకుండా వెళ్ళిపోయాను కదా. ఆ వంటల హడావిడిలో కాస్త గబగబా ఆ పౌడర్ పెట్టేశానా, వెళ్ళిపోయా. అందుకని ఇప్పుడు కొంచెం చదువుదాం. నాగలక్ష్మి పేరి, నాకు మిమ్మల్ని చూడాలని ఉందమ్మా, అవకాశం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను అని రాసావమ్మా. నిజంగా నీకు చూడాలన్న వాళ్ళందరికీ కూడా నిజంగా భగవంతుడు అవకాశం కల్పించాలి.
నా వ్యూవర్స్ అందరినీ ఎంతో ప్రేమతో ఎదురు చూసే వాళ్ళందరినీ నాకు కూడా కలవాలనే ఉంది. కానీ ఎలా అనుకుంటున్నాం, సందర్భం వస్తుంది. ఇప్పుడు చూడు, వంటలు బాగా చేస్తున్నారు అన్నారు. ఎంతోమంది బయట నుంచి వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తున్నారు 10 మంది. న్యాయంగా వాళ్ళ ఇంట్లో కూర్చుంటే నా కూరలు తినలేరు కదా, టీవీలో చూడటం తప్పితే. ఈరోజు అవకాశం వచ్చింది కదా, నేను వండి పంపించాను కదా. అంతేనమ్మా, మీరు కూడా ఎప్పుడైనా ఈ అవకాశం కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీకంటే కూడా తప్పకుండా కలగజేస్తాడు ఆ భగవంతుడు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. కృష్ణాజయదనమ్మ పేరు 7171 అయ్యా. మీరు 100 ఏళ్ళు బతకాలమ్మా. గాడ్ బ్లెస్ యూ. చాలా థ్యాంక్స్ అమ్మా. 100 ఏళ్ళు 100 ఏళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవరుంటున్నారమ్మా? 100 ఏళ్ళు ఎక్కడో రేరు. అవన్నీ అదృష్టాలు. 100 ఏళ్ళు బతికి పిల్లల ఎదుగుదలలు, మనవాళ్ళు మనవరాళ్ళు అన్నీ చూడాలంటే అది చాలా అదృష్టం ఉండాలి. మీ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత ఆరోగ్యంగా బతికితే చాలు. థ్యాంక్ యూ అమ్మ. సుశీలం మరాగని ఏదో పేరు 1318 అమ్మా. అమ్మ నీకులాగా ఉండాలి. సూపర్ అమ్మా, నీ హెల్త్ బాగుండాలి. హరితతో ఒక్కసారి మాట్లాడాలమ్మా. తప్పకుండానమ్మా, హరిత ఛానల్ చూసి పోని పెట్టండి కామెంట్స్. హరిత జాకీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అందరికీ ఫేమస్ బాగా. ఆవిడ కామెంట్ పెట్టండి, చక్కగా చదువుతుంది కామెంట్స్. పెట్టండి, హరితతో మాట్లాడండి. అందరూనమ్మా, ఒకరు కాదు అందరూ నమస్తే అమ్మ, కంగ్రాచులేషన్స్ అమ్మ. విజయ్ కుమారి రాపాక కంగ్రాచులేషన్స్ అమ్మ. అందరూ పేర్లు చదవలేనమ్మా. అందరూ మొత్తం కంగ్రాచులేషన్స్ అని అసలు మ్యాటరే మొత్తం కంగ్రాచులేషన్స్దే ఉందమ్మా. ఈసారి మొత్తం 170 మంది 180 మంది చేశారు, అంతా కంగ్రాచులేషన్సే. రాజ్యశ్రీ ఊటుకూరి అనుకుంటా. అక్క సూపర్, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. భోజనం తినాలని కోరిక అక్క. ఎప్పుడు పిలుస్తారక్క? బ్రాహ్మణం అక్క. తప్పకుండానమ్మా. ఈరోజు నేను వంటలు చేసి ఇచ్చింది కూడా బ్రాహ్మణులకే. చాలా థ్యాంక్స్. బ్రాహ్మణులకి నాకు చాలా అటాచ్మెంట్ ఉంటుంది. అదొక రకం అవినాభావ సంబంధం వాళ్ళకి నాకు. చిన్నప్పటి నుంచే అక్కడే పుట్టి అక్కడే పెరిగా, పెళ్ళి వెళ్ళే వరకు బ్రాహ్మణుల మధ్యనే. అందుకని చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. మాటల్లో కానీ, వంటల్లో, వాళ్ళకి నచ్చటంలో కానీ అంతా చాలా సంతోషం. మొన్న వీడియోలోనమ్మా కాకరకాయ వేపుడేసానమ్మా. అది ముందొస్తో ఇది ముందొస్తో చెప్పలేనమ్మా. ఎందుకంటే 2-3 వీడియోలు ఉండిపోయి నేను నిలవ మా ఛానల్లో ఉండిపోయి ఎప్పటికప్పుడే నేను చేయటంలో ఎప్పటికప్పుడే వాళ్ళు కొత్త మోజులుగా అన్నీ కొత్తవి పెట్టేసుకుంటూ వచ్చారు. పాతవి తీయలేదు, 3 ఉన్నాయి ఇంకా పాతవి. ఆ పాతాటిలో ఈరోజు ఒకటి పెట్టారమ్మా. ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఇది ఎప్పుడుది, 90,000 సబ్స్క్రైబర్లు చెప్తున్నారు, అమ్మ ఎప్పుడో చేసి పడేస్తుందా అనుకుని ఉండొచ్చు. చేసిన ప్రతిదీ మీకోసం చేసిందే నేను. కాకపోతే ఛానల్లో లేట్ అయ్యింది. కెమెరామెన్ తీసుకెళ్ళి పెడతారు, నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసేస్తుంటే ఫ్రెష్గా పెట్టేస్తున్నారు, లోపలికి తీయకుండా. ఏమనుకోకండి అమ్మా, అన్నిటి విషయాల్లోనూ నేను మాట్లాడినవి ఉండే. వంట మ్యాటర్ ఉంది, అంతా ఉంది. చూడండి, ఇది ఎప్పుడుదో అనకండి. ఎప్పుడైనా వంటే. నేను మాట్లాడిన మాటలు ఇంకెన్నో లేవు. ఒకటి వాళ్ళు పెట్టేశారు, ఇంకా 2 ఉన్నాయి. అమ్మ ఎప్పుడో చేసింది అనుకోబాకండి. వాళ్ళు వదలటం లేట్ అవుద్ది. ఒకటి ముందు ఒకటి వెనక వదులుతారంటే అందులో కొంచెం బాగా లేట్ అయింది అది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మ. నిన్న కాకరకాయ వేపుడేసాను, ఇవాళ అన్ని రకాలు వండేసాను. మీకు ఎన్నెన్ని చూపిస్తాను, అన్నీ మీకు చూపించేసినాయే. వంకాయ కూర ఆల్రెడీ మీకు చూపించలా, ఆ గుత్తి వంకాయది మసాలా వేసి అది చూపించాను అనమాట ఈరోజు. అంతే, ఈరోజు చాలా వరకు మాట్లాడుకున్నాం, అంత అయింది. మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకి వచ్చే వరకు ఒకటమ్మా, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం వదలొద్దు. మీరు అందరికీ చెప్పేది వదలొద్దు. ఓకేనమ్మా, అంతా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ చేసుకోమని చెప్పండి, మీ కొలీగ్స్కి కూడా. ఓకేనమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.